ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చెప్తాం ఒకసారి. నేను చెప్పిస్తే చెప్తారా? చెప్తాం ఒకసారి, గట్టిగా చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ప్రసంగం చేయడానికైతే రాలేదు. ప్రసంగికుడు వచ్చేలోపు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అంటే రాజరాజు గారు రావాలా, ఆయన టైంకి వస్తా అన్నాడు. ఇంకొక 15 మినిట్స్లో 10 మినిట్స్లో మన మధ్యలో ఉండొచ్చు. వాటి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దానికన్నా ముందు ఒక పాట పాడుతున్నాం, అందరికి వచ్చిన పాటనే. దీవించవే సమృద్ధిగా అన్న పాట పాడుతున్నాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పక్కన వందనాలు చెప్పండి. దేవుడిని మనం దీవించినాక చెప్పండి. అయిపోయినా పలకరింపు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. క్రైస్తవులుగా రక్షణ పొందుకున్న వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా ఉదయకాలం ఈ ప్రశ్న ఏంటంటే, దేవునితో నీకు సమాధానం ఉన్నదా? దేవునితో సమాధాన పడిన రక్షణ బాటలోనే నువ్వు నడుచుకుంటున్నావు? ఈ రెండు ప్రశ్నలకి జవాబు వాక్యంలో నుంచి కొద్దిసేపు మనము ధ్యానిస్తాము. కాబట్టి దేవుని యొక్క సమాధానము మనం కలిగి ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావు అంటే దానికి రుజువు ఏంటి అంటే నీలో దేవుని యొక్క సమాధానమే. ఈరోజు క్రైస్తవులుగా రక్షణ పొందుకొని ఈ సమాధానాన్ని లేకుండా ఎంతమంది జీవిస్తున్నారు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులతో, తోబుట్టులతో, స్నేహితులతో, మనం ఉంటున్న సరౌండింగ్స్ మొత్తంలో కూడా మనకి ఇక్కడ సమాధానము లేదు. అంటే మనం ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? నేను ఇంకా రక్షణ అనుభవంలోనికి వెళ్ళలేదు, నడిపింపబడలేదు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఆ సమాధానము నువ్వు కలిగి జీవించాలి. అదే నిజమైన రక్షణ ఆనందము. అందుకనే యెషయా గ్రంథకర్త అంటాడు, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అంటారు. ఈరోజు దేవునికి ఇష్టలుగా మనం బతకాలి. దేవునికి ఇష్టలుగా మనము మార్చబడాలి అంటే మనము మొట్టమొదటిగా పాపులమని గుర్తెరిగి ఆయన కార్చిన అమూల్యమైన స్వరక్తము తోని మనము కడగబడాలి. కడగబడి దేవునితోని ఆ సమాధానాన్ని మనము పొందుకోవాలి. ఈరోజు మన మధ్యన, దేవుని మధ్యన సమాధానం లేదు. అయినా కూడా మన భక్తి ఏంటో తెలుసా? ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఇది మన జీవితం. ఎటు రీతిగా ఉండకూడదు. మనం ఎట్లుండాలంటే మన మధ్యలో దేవునికి మనకి మధ్యలో ఈ సమాధానం ఉన్నదా? మన మందిరానికి అడుగు పెడుతున్నప్పుడు, లేకపోతే ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే మొట్టమొదటిగా నీకు వ్యక్తిగతంగా దేవునికి సమాధానము కావాలంటున్నాడు ఆయన. కాబట్టి ఈ సమాధానము ఎట్లా మనకి అనుగ్రహింపబడుతుంది అంటే క్రీస్తు రక్తము చేత మనం కడగబడినాక ఆ సమాధానము దేవుడు మన హృదయాల్లో ఆయన ఉంచుతాడు. అందుకని భక్తుడైన పౌలు కూడా రాస్తూ ఉంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తుంటాడు? సమస్త జ్ఞానంతో మించిన దేవుని సమాధానము మీ హృదయాలకి కావిలి ఉండదు కాక అంటున్నాడు. కాబట్టి ఈ సమాధానం లేని లోకంలో దేవుని బిడ్డలుగా దేవునితో సమాధాన పడిన వారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని గుర్తెరిగి ఆ ప్రకారం నడుచుకునే వారుగా మనం ఉంటేనే దేవునితో సమాధానము మనము మెయింటైన్ చేయగలుగుతాము. యూ హ్యావ్ టు మెయింటైన్ పీస్ విత్ గాడ్. దేవునితో నీకు సమాధానం ఉండదు. మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో మనము చాలాసార్లు ఉంటున్నాం. కాబట్టి ప్రతినిత్యము ఆ సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడే, తన బిడ్డలుగా మనం స్వీకరించి ఉన్నాడే, తన రక్తం ఇచ్చి మనని విలువ పెట్టి కొనుక్కున్నాడే, తన బిడ్డలుగా మార్చుకున్నాడే. కానీ మన జీవితాలను చూస్తున్నప్పుడు ఆ సమాధానం లేదట. అందుకనే యేసు ప్రభువు వారు కూడా యోహాను సువార్తలు అంటారు, ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు మనకు కావాల్సింది, దేవునితో సమాధానము, శాంతి మనకు కావాలి. కాబట్టి లైఫ్ ఆఫ్ పీస్ విత్ గాడ్. దేవునితో నువ్వు సమాధాన పడితే నువ్వు వర్ధిల్లుతో ఆశీర్వదింపబడతావు, ప్రభువులో ఆనందించగలుగుతావు. కాబట్టి లైఫ్ ఆఫ్ పీస్ విత్ గాడ్ నీకు లేకపోతే కనుక నీకు జీవితంలో ఎక్కడ సమాధానం ఉండదు. ఉద్యోగంలో ఉండదు, కుటుంబంలో ఉండదు, నీ స్నేహితులతో ఉండదు, నీకంతటా నీకు నీ అంతరంగంలో నీకు సమాధానము ఉండదు. ఇక్కడ నువ్వు ఎంత సాధించి, ఎంత పోగేసుకొని, ఎంత సంపాదించినా అది నీకు సమాధానం ఇవ్వదు. అది నీకు తొందర పెడుతూనే ఉంటది. నిన్ను ఉంటున్న సమాధానాన్ని కోల్పోయే విధంగా అది దాని పని అది వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ దేవుడి దగ్గర సమాధానం అనేది మనకి ఉచితంగా ఇవ్వబడ్డది. ఎందుకంటే ప్రభు మనం ప్రేమించాడు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మన పాప నిమిత్తము ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత మన మీద రాకుండా దేవునితోని మనని ఆ కల్వరి బలియాగము ద్వారా సమాధాన పరచడానికి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఆయన మరణించారో ఆ మందిరపు యొక్క దేవాలయం యొక్క తెర
చిరిగిపోయిందట. అంటే సమాధానము బలి అర్పింపబడ్డది. మళ్ళా తిరిగి మానవులైన మనము దేవుని కృపాసింహాసనానికి చేరుకోవడానికి ఒక మార్గము సిద్ధపరచబడ్డది. కాబట్టి ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్రాస్ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. బైబిల్ అదే చెప్తుంది. బైబిల్ ఇంకేం చెప్పదు. బైబిల్ ఒక్కటే ఒకటి చెప్తుంది, సమాధానం లేని మానవులందరికీ సమాధానము అనుగ్రహింపబడేది అది కల్వరి శిలువ దగ్గర మాత్రమే. ఆయన బలియాగము ద్వారానే మనుషులకి భూమి మీద సమాధానం. కాబట్టి దేవునికి ఇష్టలైన వారుగా మనం ఉండాలి. దేవుని ప్రజలుగా ఈ లోకంలో గుర్తింపు పొందుకుంటే కాదు, ఆయనలో గుర్తింపు మనకు ఉండాలి. ఆ సమాధానాన్ని మనము మెయింటైన్ చేయాలి. నేను ఈ సమాధానం గురించి 3 విషయాలు మీకు తెలియపరిచి అంతలోకి ఆయన వస్తే కనుక ఆయన వాక్యము నేను అందిస్తాను. కాబట్టి ఏమని చెప్పినా లైఫ్ ఆఫ్ పీస్ విత్ గాడ్. నీ జీవితంలో నీకు దేవునితోని సమాధానము ఉండాలి, కలిగించుకోవాలి. నువ్వు ఆయన కలుగు చేస్తాడు. అది మనం ఎట్టి రీతిగా పొందుకోవాలో మనం ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈ పీస్ అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీస్ అనేది ఎక్కడ ఉండాలి అంటే మన హృదయంలో ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. ఇన్వర్డ్ పీస్ అంటారు దాన్ని. నీకు ఇన్వర్డ్ పీస్ ఉంటే అవుట్వర్డ్ పీస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్వర్డ్ పీస్ లేదు, లోపల నువ్వు నెమ్మది కలిగి లేవు, అందుకనే బయట నువ్వు తొందర పడుతూ ఉన్నావు. ఆ ఇన్వర్డ్ పీస్ అనేది దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ఎప్పుడైతే మనం ఇన్వర్డ్ పీస్ కలిగి ఉంటామో అవుట్వర్డ్ గా ఉన్న వారందరితో సమాధానం కలిగి ఉంటాము. ఈరోజు కుటుంబస్తులతోనే రక్త సంబంధంతోనే మనము సమాధానం కలిగలేము. వాళ్ళు రాగానే ముఖం చాటేసుకుంటాం, ముఖం తిప్పుకుంటాం. అంటే దాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకున్నాం దేవుని బిడ్డలుగా. ఏంటి అంటే మొట్టమొదటిగా వాళ్ళతో సమాధానం పక్కన పెట్టు. ఫస్ట్ నీకు ఆయనతో సమాధానము లేదు. నీకు ఆయనతో సమాధానం లేదు కాబట్టి వీళ్ళతో కూడా నీకు సమాధానము లేదు. వీళ్ళతోనే నీకు సమాధానం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలి? ఆయనతోనే సమాధానం పడాలి. యు హ్యావ్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభా ఎవరేమనుకున్నప్పటికీ నేనైతే సమాధానం కలిగి నీ ప్రేమను కలిగి నేను జీవిస్తానయ్యా అని మనము చెప్పాలి. కాబట్టి దేవుడు మన దగ్గర మన హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక ఈరోజు మందిరంలోకి వచ్చి ఈరోజు ఆరాధన ఆయన ఆరాధించడానికి కూర్చున్నాము. దేవుడు తేనే మన హృదయాల లోపల చూస్తుంటే మనము సమాధానం కలిగి ఉన్నామా అని ఆయన చూస్తున్నాం. ఈరోజు ఎవరి జీవితంలో కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చారు కనుక ఈ లోకం ఇచ్చు సమాధానం కాదు కానీ నేను ఇచ్చు సమాధానము మీరు కలిగి ఉండాలి అంటున్నాడు. కాబట్టి అది పొందుకుందాం. దేవుని దగ్గర నుంచి మనము పొందుకున్నాం. ఒక మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. క్లియర్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటే కనుక మనము దేవునితో సమాధానం పడగలుగుతాం. మంచి మనస్సాక్షితో నేను దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా నీలో ఇన్వర్డ్ పీస్ ఉండాలంటే, నీ లోపల నీకు సమాధానం ఉండాలి అంటే యూ హ్యావ్ టు బి హానెస్ట్ విత్ గాడ్. దేవుని దగ్గర యథార్థ హృదయంతో నువ్వు రావాలి. యథార్థవంతుడిగా నువ్వు వచ్చి నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయనకు ఆల్రెడీ నీ గురించి నా గురించి మనందరి గురించి తెలుసు. ఆయనకు మనందరి గురించి ఆయనకు తెలుసు. కానీ ఎంత యథార్థ హృదయంతో వస్తామా అంటే రీతిగా మనని మనము ఆయన సన్నిధిలో అప్పగించుకుంటామా అని ఆయన యథార్థత కొరకు ఎదుగుతున్నాడు. కాబట్టి బీ ఆనెస్ట్ విత్ గాడ్. దేవుని దగ్గరకు వస్తున్నాం. ఎవడో ఏమో అనుకుంటున్నాడు, పక్కన గురించి మనకు అవసరం. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఆ విషయాన్ని మనం ధ్యానిస్తే కనుక బీ హానెస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ పాపంలో అయితే ఉన్నావో ఆ పాపము దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకునే హృదయంతో నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఈ పాపము అంటే పొద్దున్న లేస్తే ఎన్నో పాపాలు చేస్తుంటాం దేవుని బిడ్డలుగా కూడా. ఫోన్లు తీసుకుంటాము, చూడరాన్ని చూస్తాము, అది పాపమే. ఆ పాపము చేసి కూడా దేవునితో సమాధానం కోల్పోతూ ఉంటాము. చదవరాన్ని చదువుతూ ఉంటాము, అది నేను దేవునితో సమాధానం కోల్పోయే రీతిగా నేను దేవుని సమాధానాన్ని కోల్పోతాను నీ జీవితంలో. కాబట్టి ఇట్టి రీతిగా ఉదయకాలము లేస్తే మళ్ళా సాయంత్రము నిర్ధరించినంత వరకు దేవునితో సమాధానం కోల్పోయే వారుగా మానవులు ఉంటున్నారు. కానీ మనమైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవునితో సమాధానం పడి ఉన్నామా అని జాగ్రత్తగా మనం ముందుకు నడుచుకోవాలి.
ఎందుకంటే ఒకసారి సమాధానం కోల్పోయినాం అనుకో, పాపము నీ మీద ఎలుబాటు చేస్తుంది, తొందరపాటు చేస్తుంది. అది నిన్ను నిలకడగా ఆయన సన్నిధిలో ఉండనియదు. నెమ్మది కోల్పోతావు, కోపం రేపుతూ ఉంటుంది. నీ అంతటా నీకు స్థిరమైన మనసు నీలో ఉండదు. ఇష్టానుసారంగా ఏమి తోస్తే అది చేస్తుంటావు, ఏమి నచ్చితే అది చేస్తుంటావు, ఏమి మాట్లాడాలంటే అది మాట్లాడుతుంటావు. మాటల ద్వారా, చూపుల ద్వారా, తలపుల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా. పొద్దున లేస్తే ఎన్నో విషయాల్లో మనని మనం సరి చూసుకోక దేవునితో సమాధానాన్ని కోల్పోతున్నాము. అందుకనే మన జీవితాల్లో నెమ్మది లేదు. అందుకనే ఉదయకాలంలో ఇవ్వగానే ఒక నూతన దినము దేవుడు మనకి ఇచ్చాడు అని ఈ దినములో దేవునితో సరైన సమాధానము మనము మెయింటైన్ చేయాలి. అందరికీ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అందరికి అన్ని ప్రెషర్స్ ఉంటాయి, అవునా? ఆ ప్రెషర్స్ అయితే పక్కన పెట్టాలి, కానీ దేవుడు ఇస్తున్న ఈ సమాధానాన్ని మనము కలిగి వాటన్నిటిని మనం చేసుకోవాలి. కానీ ఆయనతోనే సమాధానం కోల్పోయినామనుకో, నువ్వు ఇవి చేస్తున్న వేరే పనులన్నింటిలో కూడా నీకు సమాధానము, నెమ్మది అనేది ఉండదు. వర్క్ చేసుకుంటావు కానీ విసుగుదలతో చేసుకుంటావు. నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు నీ జాబ్ లో. ఎందుకు? యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. నీ మేనేజర్ తో నీకు సమాధానం లేదు, నీ టీమ్ లీడ్ తో నీకు సమాధానం లేదు, నీ టీమ్ మేట్స్ తో నీకు సమాధానం లేదు. కానీ నువ్వు వర్క్ చేయాలి. అక్కడ నువ్వు సంతోషంగా వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునితో సమాధాన పడాలా. ఆయనతో సమాధాన పడిన నువ్వు వీరితో కూడా సమాధానం కలిగి నువ్వు ఉండాలి. అప్పుడే నీ పని నువ్వు సంతోషంగా, దేవుడు ఇచ్చిన ఉద్యోగం నువ్వు సంతోషంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉండగలుగుతావు. ఈ సమాధానాన్ని నువ్వు కలగకుండా నువ్వు కానీ నీ వర్క్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అది నీకు ఒక బర్డన్ గా మారిపోతుంది, ఒక భారంగా మారిపోతుంది. అంతే తప్ప నువ్వు ఎప్పుడు నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ఆనందించలేవు. ఎందుకంటే దేవుని సమాధానం నువ్వు కోల్పోయి ఉన్నావు. కాబట్టి సమాధానాన్ని మన నుంచి దూరపరిచేది మనలో ఉంటున్న పాపమే. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుని దగ్గర యథార్థ హృదయంతో ప్రతి క్షణము మనం ఎక్కడైనా దేవుని సమాధానాన్ని మన జీవితంలో కోల్పోతున్నామేమో, ఏదైనా చేయరాని పని చేసి దేవునితో సమాధానం పోగొట్టుకుంటున్నామేమో అని మనని మనం స్పష్టంగా సరి చూసుకునే వారుగా మనం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, నీ వల్లనే నాకు ఇట్లా అయింది అని చెప్పి పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేయొద్దు, పక్కన వాళ్ళ మీద నింద మోపద్దు. మనం ఎప్పుడు అదే చేస్తాం. ఏదైనా ఇంట్లో పేషి అయిందనుకో, గొడవ అయిందనుకో, నీ వల్లనే. పోట్లాడేటోళ్ళతో ఫస్ట్ నువ్వు పోట్లాడుతున్నావు అని మర్చిపోతావు. ఎదుట పోట్లాడే వాళ్ళతో ఏమంటావు? నీ వల్లనే కర్మ పట్టింది నాకు. అదే నీకు సమాధానం అంటే నువ్వు అటు రీతిలో వివరిస్తావా? లేదు, అటు రీతిగా నీ వ్యవహారం ఉండదు. ఫస్ట్ నువ్వు సమాధానాన్ని పోగొట్టుకున్నావు. అందుకనే వాళ్ళు సమాధానం లేకపోయినప్పటికీ నువ్వు కూడా వాళ్ళతో కలిసి నీకుంటున్న సమాధానాన్ని కూడా నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి దేవునితోని సమాధానము అంటే యథార్థ హృదయంతో, ప్రభువా నన్ను క్షమించు, నేను బలహీనుండి, కోపగించుకుంటున్నా, గట్టిగా కేకలు వేస్తున్నా, చిన్న ఏదో ఒకటి జరగాల్సింది జరిగినప్పుడు నన్ను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నా. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నువ్వు చెలరేగిపోతుంటావు కోపంతో, అప్పుడు దేవునితో సమాధానం కోల్పోతూ ఉంటావు. అందుకనే నువ్వు చెలరేగిపోతూ ఉంటావు. చెలరేపేది దురాత్మ, పరిశుధాత్మ నిన్ను నెమ్మది పరిచేది. అదేగా. కాబట్టి నెమ్మది కలిగి దేవుని యొక్క సమాధానము మనము కలిగి జీవించే వారమై ఉండాలి. ఇతరులను ఎప్పుడు మనము బ్లేమ్ చేసేవారుగా, నింద మోపేవారుగా మనం ఉండద్దు. ఈరోజు ఇంట్లో సమాధానము లేదు అంటే అది నీ ద్వారానే లేదేమో. అది ఒకసారి నిన్ను నువ్వు సరి చూసుకో. నిన్ను నువ్వు సరి చూసుకొని దేవునితో సమాధాన పడు. ఆ సమాధానము నా కుటుంబంలో, నా స్నేహితుల మధ్య, నా తోపట్టుల మధ్య ఆ సమాధానం కలిగి జీవించడం నువ్వు నాకు నేర్పించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్ప సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు కుటుంబము నెమ్మదిగా, శాంతి కలిగి, సంతోషముగా దేవుని బట్టి ఆనందిస్తూ ముందుకు కొనసాగలుగుతుంది. ఈరోజు సమాధానమే ఈరోజు కుటుంబాల్లో లేదు, భార్యాభర్తల మధ్యలో లేదు, అన్న తమ్ముల మధ్యలో లేదు, అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేదు. అని వీళ్ళందరూ గ్రహిస్తూనే అదే వింత. ఈ సమాధానాన్ని మనము కలిగి జీవించే వారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి
దేవునితోనే సమాధానము కలిగి ఉండుము. Therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి ఈరోజు ఆ సమాధానము కావాలి అంటే నువ్వు సిలువ దగ్గర ఉండాలి. సిలువ అనుభవం నీకు ఉండాలి. ఆ సిలువ దగ్గర ప్రభు చేసిన త్యాగాన్ని నువ్వు తలబోసుకోవాలి. ఆ సమాధానము నాకు ఆయన ద్వారానే అనుగ్రహింపబడ్డది. కాబట్టి ఈరోజు నీ విశ్వాస మూలంగా దేవుని నువ్వు విశ్వసించు. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ రీతిగా ఉన్నది? ఇంట్లో నెమ్మది లేకుండా మందిరానికి వస్తావు. ఎట్టి విశ్వాసంతో వస్తారు? అనుభవమైన విశ్వాసంతో వస్తారు. ఏమో మందిరానికన్నా వెళ్తాం, ఇంట్లో గోల పడలేక మా ఆయనతోనే మందిరానికి వచ్చే స్త్రీలు లేకపోలేదు. అక్కడ కూడా బదులు ఈ పాస్టర్ గారిని గొడవని వినొచ్చు, 4 మాటలన్నా నెమ్మది పడచ్చు, కొద్దిసేపు నా నెమ్మదితో ఉండొచ్చు అని భర్తలను ఏగలేక భార్యలు, భార్యలను ఏగలేక భర్తలు, భార్య సంఘాలు లేవు. నువ్వు ఏ ఇంటెన్షన్తో వస్తున్నావు? దేవుడు అడుగుతున్నా వచ్చిన నువ్వు ఆ సమాధానము పొందుకొని ఆ సమాధానాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి మీ ఆవిడకో మీ ఆయన గారికో కూడా ఇవ్వాలి. అది నిజమైన భక్తి. ఓట్లాడేసి వచ్చేసి ఇక్కడ దేవుడిని స్తుతించేసి మళ్ళీ వెళ్ళి ప్రార్థన అయిపోయింది నా పని రోజు, ఇప్పుడు సంగతి ఏందో తెలుసుకుందాం అని చెప్పి పోవద్దు. తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నెమ్మది లేని జీవితానికి నెమ్మది ఇచ్చేవారే. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన బలి యాగము ద్వారా మన విశ్వాసాన్ని బట్టి దేవుడి సమాధానాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ సమాధానాన్ని దేవుని దగ్గర మనం పొందుకుందాం. మొట్టమొదటిగా మన పాపలను ఒప్పుకొని మనము ఈరోజు ఉంటున్న ఈ స్థితిలో అయ్యో ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయిందని ఏడవడం కాదు, కానీ ప్రభువా ఈ నిందని నేను ఎవరి మీద మోపకుండా నేనే దీనికి నిందితుడను. ఈరోజు నా జీవితం ఎక్కడ రీతిగా తగలడ్డది, లేకపోతే ఎక్కడ రీతిగా ఏడుస్తుంది అంటే ఈ కారణము నేనే అని యథార్థ హృదయంతో ఒప్పుకొని ఆయన అనుగ్రహిస్తున్న సమాధానాన్ని పొందుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి నీ భార్యతో, నీ భర్తతో కానీ, నీ కుటుంబంతో కానీ, నీ రక్త సంబంధంతో కానీ, నీ అక్కచెల్లెలతో కానీ, తమ్ముళ్ళతో కానీ సమాధానం పడు. అది నిజ క్రైస్తవ జీవితం. అప్పుడే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి అని బైబిల్ చెప్తుంది. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, కమ్యూనల్ సర్వీస్ తీసుకున్నంత మాత్రాన క్రీస్తు రక్తంలో గడబడ్డమా? లేదు. ఇది ఆచారం. అంటే మనం ఇది రీతిగా చేయాలి అని చెప్పి మన పూర్వీకుల దగ్గర నుంచి మనం చేస్తున్నాము, చర్చ క్రమము నడిపిస్తుకోబడుతున్నాం, అటు రీతిగా చేస్తున్నాం. అంతేగాని మన హృదయాంతరంగంలో సమాధానము లేకుండా ఇవన్నీ చేస్తున్నాము అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకుందాం. ఏంది తెలుసా? నీ భక్తి నిన్ను మోసం చేస్తుందంటే. నీ భక్తి నిన్ను మోసం చేయకుండా భక్తి చేయి. నువ్వు సరైన భక్తి చేస్తే దేవుడు శక్తితోనే తప్పక నింపుతాడు. నువ్వు సరైన భక్తి చేస్తలేదు కాబట్టి దేవుడితో సమాధానము పొందుకోలేని వాడిగా అనుకుంటున్నావు. కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్తున్నది, ఆయన బలి యాగము ద్వారానే దేవుడితో మనకు సమాధానము అనుగ్రహింపబడ్డది. కాకపోతే ఎప్పుడు పోరాటమే మన జీవితాలు, నెమ్మది లేని జీవితాలు. ఎంత రక్షణ పొందుకున్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత మంచిగా తాగినా, ఎంత మంచిగా వాడబడినా నీ లోపల సమాధానం లేకపోతే నువ్వు చేసేదంతా వృధానే ఆయన దృష్టిలో. కాబట్టి మెయింటైన్ పీస్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నేను ఎన్నోసార్లు సంఘానికి చెప్పాను, మా తండ్రి గారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోతున్నా, సిద్ధపడ్డాను, దేవుని రాజ్యానికి చేరిపోతాను. కాన్ఫిడెన్స్ ఆయనలో నేను చూసాను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, నెక్స్ట్ మీరు కూడా మీరు ఎంటున్న స్థలంలోనికి రావాలి అంటే, నన్ను మీరు మళ్ళీ కలుసుకోవాలి అంటే మీరు ఈ భూమి మీద ఏం చెయ్యక్కర్లేదు, కానీ దేవుడితో సమాధానం పడండి. ఈరోజు మనుషులు భక్తి చేస్తున్నారు, దేవుని నామంలో సభలు పెడుతున్నారు. ఈ సమాధానం గురించి మాట్లాడి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎవరో గుర్తురాలే, విశ్వాసం గుర్తురాలే, స్టేజ్ మీద కూర్చున్న పాస్టర్లే గుర్తొచ్చారు. ఎందుకంటే ఒకరికొకరికి పడదు. ఈ సంఘ పాస్టర్కి ఆ సంఘ పాస్టర్కి పడదు, కానీ ఒకటే వేదికని అలంకరిస్తారు. సమాధానం ఉండదు, కానీ విశ్వాసాల ముందు నటిస్తూ ఉంటారు అందరం ఒకటే అని. స్టేజ్ దిగినాక అసలు చూడాలా, మొత్తం భాగవతం బయటపడుతుంది. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఉంటారు. ఎవరు కాదు వీళ్ళు, బోధకులే. నేను అందుకని ఎక్కడ పాస్టర్ల దగ్గర ఎక్కువ గెలవను. నేను దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకుంటాను ఒక భయం నాకు. ఎందుకంటే వాళ్ళు వ్యాపార కోణంలో ఆలోచిస్తూ దేవుని సేవను ముందు కొనసాగిస్తున్నారేమో, వాళ్ళకి సమాధానం లేదు. దేవుని సేవ వ్యాపారం కాదు. దేవుని సేవ అనేది ఆత్మల రక్షణ కొరకు.
తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. సంఘంలో అనేకులు ఆయన అంగీకరించాలి, ఆయన ఎదురు విశ్వసించాలా, అనేకులు చేర్చబడ్డారు, అనేకులు రక్షణని పొందుకోవాలి. ఇది సంఘం మీద ఉన్న భారం దేవుడు పెట్టాడు. కానీ ఈరోజు సంఘంని నడిపిస్తున్న నాయకులే ఈరోజు సమాధానం లేకుండా వాళ్ళ జీవితాల్లో ఉంటున్నారే. విశ్వాసాలు ఎట్టి రీతిగా రక్షించబడతారండి? అంటే సంఘంలోనే ఉంటే నీకు రక్షణ ఉంటుందా? ఉండదు. చూడు, ఎక్కడ వాక్యాలు కంటగట్టబడ్డారో, ఎక్కడ దేవుని సమాధానాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావో, ఎక్కడ దేవుని సమాధానం ఉంది అని నువ్వు గుర్తించగలిగి అక్కడ నువ్వు వాక్యంలో ఎదుగుతున్నావో అటు సంఘాలని చూసుకొని, అంటే సంఘాలకి అంటగట్టబడి అటు సంఘాల్లో మనం ప్రభువులో ఎదగాలి. సంఘంలో గుర్తింపు కొరకు కాదు సంఘానికి అంటగట్టబడేది, ప్రభువులో గుర్తింపు కొరకు సంఘానికి అంటగట్టబడాలి. ఈరోజు సమాధానం లేకుండానే నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసేసి వెళ్ళిపోతున్నావు, నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు ఈరోజు. అందుకనే వాక్యం చెప్తుంది, మోసపోరుకుని దేవుడు వ్యతిరేకమైనది. ఎవడు ఏమి విత్తుతాడో అదే వస్తాడు. మనం అబద్ధం విత్తుతే దాని ఫలమే వస్తాం. ఈరోజు వేషధారులా వచ్చి దేవుణ్ణి ఆరాధించేసి, అమ్మ ఈరోజు ఆదివారం నా పని అయిపోయింది అనుకోని వెళ్ళిపోతాం. నీ వేషధారణ దేవునికి తెలియదా? తెలుసు. నీ లోపల ఏమి ఇంటెన్షన్స్ తో నువ్వు మందిరానికి వచ్చావో దేవుడికి తెలుసు. నిజంగా ఆయన ఆరాధించడానికి వచ్చావా, నిజంగా ఆయన మాటలు వినడానికి వచ్చావా, నిజంగా సిద్ధపాటు కలిగి వచ్చావా, నిజంగా శ్రద్ధ వహిస్తున్నావా, నిజంగా ఆయన ప్రేమించే వాడిగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి రాబోతున్నావా, ఆయనకు సమస్తము తెలుసు. ఎవరో నువ్వు ఇట్లా చెప్పక్కర్లేదు, నీ గురించి నీకు తెలుసు, నీ దేవుడికి కూడా నీ గురించి సమస్తము తెలుసు. అంత మాత్రమే కాక అపవాదికి కూడా నువ్వు ఏంటో తెలుసు, నువ్వు ఎటువంటి భక్తి చేస్తావో తెలుసు. నేను అట్టి రీతిగా భక్తిలో వస్తాడు. దేవుని సమాధానం లేకుండా భక్తి చేస్తే దేవుని నామం మహిమపరచబడదు, వాడు సంతోషిస్తాడు. అందుకని దేవునితో మనము మొట్టమొదటిగా సమాధానం కలిగి ఉన్నామా లేదా అని మనము సరి చూసుకొని దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. సమాధానకర్త ఆయన. జ్ఞానము లేక ప్రజలు నశించిపోతున్నారు. అందుకని ఇక్కడ బైబిల్లో పత్రికల్లో భక్తుడు రాస్తాడు ఏంటంటే, సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము. ఈ జ్ఞానం బతికి రాదు ఆయన సమాధానం ముందు. దాని అర్థం అదే కదా. సమస్త జ్ఞానంతో మించిన అంటే ఇట్ ఇస్ అబౌవ్ ఇట్. దాని మీదనే ఉంది దేవుని సమాధానం, తర్వాతే జ్ఞానం. ఈరోజు మనం జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాము, జ్ఞానాన్ని బట్టి విర్రవీగుతున్నాము. కానీ ఆయనను బట్టి, ఆయన సమాధానాన్ని బట్టి ఏమాత్రమో ఆయనను అతిశయించలేని వారిగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిలోనే మనం తను చూసుకొని ఒక్కసారి ఇంకా ఏమన్నా పాపాలు మన జీవితంలో ఉంటే యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. ఉదయకాలం విలువగానే మాటలతోని, చూపులతోని, తలంపులతోని, చూడరాన్ని చూస్తూ, ఫోన్ ఒకటి ఉన్నది, పాపం ఎక్కడ లేదు, దీనిలోనే ఉన్నది. మనం ఎంత పెద్ద పరిశుద్ధులం అంటే ఈ పాపంలోనే బైబిల్ పెట్టిన దీనే చదువుతాం. ఈ బైబిల్ చదవం, ఈ బైబిల్లో చదువుతాం. ఎందుకంటే పాపంతో జతపరచబడి ఉన్నది ఈ బైబిల్. చాలా మంది బైబిల్లో తేరు చర్చికి. ఈరోజు వరకు తీసుకురాకుండా వచ్చారా బైబిల్లో? బ్రదర్స్, శాంతి సిస్టర్ తెలియదంట, యథార్థంగా ఒప్పుకున్నది చూడండి. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోండి, బైబిల్ పట్టుకొని రండి. చదువు వచ్చినా చదువు రాకపోయినా నువ్వు దేవుని బిడ్డవి అని లోకంలో గుర్తించాలి. బైబిల్ పట్టుకొని రాదు, సంచిలో పెట్టుకొని రావడం కాదు, చేతిలో పట్టుకొని రాదు. దేవుని కొరకు సాక్షిగా అట్టి రీతిగా ఉండాలి. కాబట్టి పాపం ఎక్కడ లేదు, ఫోన్లోనే ఉంది. ఉదయకాలం వేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని వాక్యంతో మనం గడపక ఎక్కువ ఫోన్తో గడుపుతున్నాం. న్యూస్ అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకున్నాం, ఏంటి తెలుసా? యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీవంలో నువ్వు జీవిస్తలేదు, నువ్వు మరణంలోనే జీవిస్తున్నావు. పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఎక్కువ టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నట్టు నువ్వు మరణానికి అప్పగింపబడతావు. జాగ్రత్త. ఫోన్ వాడుకో, కొనుక్కో, ఎంత ఖరీదైనా నీ ఇష్టం, అది నీ స్తోమతను బట్టి. కానీ అది ఎంతవరకు వాడాలో అంతవరకే. దాని నుంచి నువ్వు దేవుడితో సమాధానం పోగొట్టుకున్నావు అనుకో, ఇదే కారణం అయితే నాశనం. అందుకని నెమ్మది లేని జీవితాలు చాలా మందికి. వాటి వాక్యం చదవండి, దేవునితో సమాధాన పడండి. దేవుని యొక్క సమాధానము పొందుకున్న మనము అందరితో సమాధానం కలిగి జీవించే వారమై ఉండాలి అన్నాడు. యోహాను సువార్త 14:27 అక్కడ కదా,
ఈ లోకం ఇచ్చు శాంతి కాదు, నా శాంతిని నేను మీకు శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. కాబట్టి ఈ లోకం ఇచ్చే శాంతి దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ ఆ పరమ సంబంధమైన శాంతిని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి do not let your hearts be troubled. హృదయాలు కలవరంతో నిండిపోయినాయి. ఈరోజు మానవుడి యొక్క హృదయము కలవరంతో నింపబడిపోయినది. ఎందుకు తెలుసా? మనిషి యొక్క హృదయము కలవరంతో నింపబడిపోయి ఉన్నది అంటే వారికి దేవునితో సమాధానం కోల్పోయినాడు. అందుకనే దేవుని మాటలతో అటు విశ్వాసం వాడు కనపరచలేకపోతున్నాడు. కనుకనే కలవరంతో నింపబడిపోయి ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని కలవరపడలేదు. ఈ లోకం ఇచ్చిన రీతిగా నేను ఇస్తలేదు నీకు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. మరి ఆయన దగ్గరకు వచ్చిన మనం, ఆయన అంగీకరించిన మనం, ఆయన రక్షకుడుగా స్వీకరించిన మనము ఆయన శాంతిని పొందుకోకుండా ఈ లోకంలో సంతోషంగా బతకాలి అనుకుంటే మన వల్ల అవుతుందా? మన వల్ల కాదు. ఒకటి ప్రభు అంటున్నాడు, ఈ లోకం ఇచ్చే రీతిగా నేను మీకు ఇస్తలేదు నా శాంతిని. నీదేమన్నా ఏమంటున్నావు, నాకు ఇస్తావా? అమ్మో ఇది నాది అంటావు. నేను ప్రభు ఏమంటున్నాడు కదా, నాది నేను మీకు ఇస్తా అంటున్నాను. అలాగే అదే రీతిగా నేను ప్రాణాన్ని కూడా దానికోసాను సమాధానము కలుగ చేయడానికి మనకి. కాబట్టి సమాధాన పడ్డాము, దేవుడి ఇస్తున్న సమాధానాన్ని మనము పొందుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం ఒక్కసారి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలైనగా శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం. ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. దేవుడు నెమ్మది అంటే దేవుని ఆత్మనే. అందుకనే వాక్యం చెప్తే కదా, ఆయన అల్లరికి కర్త కాదు. కానీ ఇలా సంఘాల్లో చూస్తుంటే ఏం జరుగుతుంది? వాటిలో ఉన్నది పోతుందా, పిల్లల్లో ఉన్నది పోతుందా, నాకు అర్థం కాదు. ఇప్పుడు భాషలు మాట్లాడతారు. ఈరోజు భాషలు మాట్లాడడానికి భాషల యొక్క అర్థం మనకు తెలుస్తుంది. భాషలు అంటే దేవునితో డైరెక్ట్ మాట్లాడతాడు, అనుగ్రహింపబడిన వరం. ఇట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ గాడ్, నాట్ టు ద పీపుల్. సంఘంలో ఏబిసిలో ఇంగ్లీష్ రావడానికి నేను ఇంగ్లీష్ పదాలు వాడితే ఏమర్థమైంది? మా సంఘంలో సేవకులు భాషలు మాట్లాడితే అందరికి భాషలు వస్తాయి కదా. ఇంత కూడా జ్ఞానం లేదు విశ్వాసానికి. వాళ్ళే భక్తి పరులు, వాళ్ళే దైవజనులు, అభిషిక్తులు. షాళ్ళు కప్పించుకుంటారు, కేకులు ఇప్పించుకుంటారు, బర్త్డే చేసుకుంటారు. ధూమ్ ధామ్ తడాగా ఉంటుంది. జూబ్లీస్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినా ఎట్లా ఉంటుంది, వాళ్ళ బర్త్డే పార్టీస్. మళ్ళీ వాళ్ళు చేసుకుంటే మాకు తెలుసా ఎవరి పైసలు తెచ్చా? పాపం ప్రజల పైసలు, అమాయకులు సంఘస్థుల పైసలే. విందు 30 years ఆఫ్ సెలబ్రేషన్. మేము వివాహము చేసుకుని పరిశుద్ధ వివాహము 30 సంవత్సరాలు అయిందండి అంటూ సమాధానం ఉండదు. అక్కడ అల్లరి నేర్పుతారు. సంఘంలో అల్లరిని నేర్పిస్తున్నారు. సంఘంలో దేవుడి వాక్యం ఒక్కటే నేర్పిస్తుంది. నెమ్మది కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరిపిస్తారు. అల్లరి కర్త కాదు. కాబట్టి ఇటువంటి సంఘాల నుంచి దూరం ఉండండి. నెమ్మదిగా దేవునితో గడపడం నేర్చుకో. దేవునితో నెమ్మది కలిగి జీవించడం నేర్చుకో. అటు రీతిగానే నీ తోపులతో, నీ రక్త సంబంధంతో, నీ స్నేహితులతో ఆ దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని కలిగి జీవించడం నేర్చుకో. దానంత గొప్ప భాగ్యము ఇంకొకటి భూమి మీద లేదు. అందరితో సమాధానం అంటే సంతోషంగా చచ్చిపోతారు ఎంత పేరు. అదే సమాధానము లేకుండా చనిపోయి ఎట్ల మీద రెస్ట్ పీస్ అని రాసుకుంటే అదెంత పేరు. ఏది బాగుంటుంది? మన ముఖాలు చూస్తే ఏమనిపిస్తుంది అసలు? పెట్టి మీదే బాగుంటుంది అన్న. పెట్టి మీదే అక్కడికి సూట్ అవుతుంది, కానీ మా జీవితానికి సూట్ కాదు అన్నట్టున్నది. అటు రీతిగా కాదు. పెట్టి మీద సమాధానం కాదు, మనలో సమాధానం అంటే రేపు అక్కడ సమాధానంతో దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. అదే సమాధానము లేకుండా ఒకవేళ మనం మరణిస్తే దేవుడు అనుగ్రహించిన రక్షణ మనము పోగొట్టుకుంటాం. మనుషులతో మీకు సమాధానం లేదంటే ఒకటే గుర్తించు, దేవునితో సమాధానము పోగొట్టుకున్నాము. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం
దేవుడితో సమాధాన పడదాం, మన జీవితాలను సమర్పిస్తాం. యథార్థ హృదయంతో మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభా నువ్వు ఇచ్చి నెమ్మది కలిగి జీవించడంలో నాకు నేర్పించడమే దేవుడిని పెట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించడం దాకా మన మధ్యలో రాజరాజు గారు వచ్చారు కాబట్టి ఆయన కొద్దిసేపు వాక్యంతో మనం బలపరుస్తారు.